వన మహోత్సవంపై మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. అయితే సచివాలయంలో కాకుండా ఇంట్లో నుంచే రివ్యూ చేశారు. కలెక్టర్లు అటవీ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. తెలంగాణలో వన మహోత్సవంపై మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. అయితే సచివాలయంలో కాకుండా ఇంట్లో నుంచే రివ్యూ చేశారు. ఈ సమావేశానికి కలెక్టర్లు అటవీ శాఖ అధికారులు సమావేశమయ్యారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, శంకరి, వాస్తవానికి ఈ రోజు కొండా సురేఖ ఎపిసోడ్ పైన ఏం జరగబోతుంది అనేటువంటి ఒక ఆసక్తి ఉత్కంఠ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. లండన్ పర్యటన ముగించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ చేరుకున్నారు. సో కొండా సురేఖ ఎపిసోడ్ పైన ఏ విధంగా ముఖ్యమంత్రి రియాక్ట్ కాబోతున్నారు అనేటువంటి ఒక ఆసక్తి నెలకొన్నటువంటి సమయంలోనే ఇటు కొండా సురేఖ ఈ రోజు వన మహోత్సవం ఏర్పాట్ల పైన సమీక్ష చేస్తారు. సెక్రటేరియట్ కు వస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియాక్షన్ బట్టి కొండా సురేఖ కూడా స్పందిస్తారు అనేటువంటి ఒక చర్చ విస్తృతంగా రాజకీయ వర్గాల్లో జరిగింది. సో సచివాలయానికి వస్తారు, 11 గంటలకు ఈ వన మహోత్సవం ఏర్పాట్ల పైన సమీక్ష చేస్తారు అనేటువంటి చర్చ జరిగింది. కానీ కొండా సురేఖ అందుకు భిన్నంగా నివాసం నుంచే జూమ్ సమావేశం ద్వారా ఈ వన మహోత్సవం ఏర్పాట్ల పైన సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ జూమ్ కు డిఎఫ్ఓలతో పాటుగా అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, సిసిఎఫ్ లు, అదేవిధంగా సిఎఫ్ లు అందరూ కూడా దీనికి జిల్లా కలెక్టర్లు వీరంతా కూడా హాజరయ్యారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనాన్ని పెంచాలనేటువంటి ఉద్దేశంతో ఈ వన మహోత్సవం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత జూన్ 8వ తేదీన గుర్రంగూడలో ఉన్నటువంటి ఎకో పార్క్ లో ప్రారంభించారు. సో ఈ వర్షాకాలం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సామూహికంగా మొక్కలు నాటే కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సో అందులో భాగంగా రేపటి నుంచి ఈ మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని తెలంగాణలో చేపడతా ఉన్నారు. సో అందుకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేయాలనేటువంటి దానికోసము ఈ రోజు సన్నాహక సమావేశాన్ని మంత్రి కొండా సురేఖ నిర్వహించారు. అధికారులతో మాట్లాడారు, దిశానిర్దేశము చేశారు. సో అయితే ఈ ఏర్పాట్లకు సంబంధించి దిశానిర్దేశము చేసినటువంటి అంశం కాకుండా సచివాలయానికి వస్తారు, అదేవిధంగా సచివాలయం నుంచే ఈ సమీక్ష నిర్వహిస్తారు అని చెప్పి అంత భావించారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియాక్షన్ తర్వాత కొండా సురేఖ దీనిపైన రియాక్ట్ అవుతారనేటువంటి ఒక విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. అంతేకాకుండా సచివాలయానికి వస్తే మీడియా ప్రజలంతా కూడా కలిసి ఆ అంశం పైన కొండా సుష్మితా పటేల్ అంశం పైన వివరించినటువంటి అంశం పైన కొండా సురేఖ రియాక్షన్ కోసము ఎదురు చూస్తారు. కానీ అందుకు భిన్నంగా కొండా సురేఖ ఇంటి నుంచే ఈ సమీక్ష సమావేశాన్ని నిర్వహించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇంకా ఉత్కంఠ కొనసాగుతా ఉంది. వాస్తవానికి ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కూడా కొండా సురేఖ ఎపిసోడ్ పైన ఇతర అంశాలపైన చర్చిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే గతంలో కూడా కొండా సుష్మిత ఎపిసోడ్ ఈ మేడారం జాతరకు సంబంధించి టెండర్ల వ్యవహారంలో కూడా ఆనాడు కొండా సుష్మిత కూడా చేసినటువంటి కామెంట్స్ వ్యవహారంలో ఈ సమన్వయాన్ని కుదిర్చింది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మొదటగా కొండా సురేఖ, సుష్మితా పటేల్ బట్టి విక్రమార్క దగ్గరికి వెళ్లారు. ఆ తర్వాత బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కలిసి ఆ ఎపిసోడ్ కు ఒక ముగింపు అనేటువంటిది పలికారు. సో ఇప్పుడు బట్టి విక్రమార్క భేటీ అయినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన చర్చిస్తున్నట్లుగా ఒక చర్చ అయితే జరుగుతా ఉంది. తర్వాత ముఖ్యమంత్రి ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఈ రోజు సాయంత్రము 4 గంటలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నట్లుగా సమాచారం ఉంది. సో ఈ సమావేశంలో అమెరికా పర్యటన రద్దు పైన మాట్లాడబోతా ఉన్నారు. అయితే ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు కొండా సురేఖ అంశాన్ని ఖచ్చితంగా ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. దీనిపైన ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేటువంటిది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దాన్ని బట్టి కొండా సురేఖ స్పందిస్తారనేటువంటి మాట వారి వర్గీయులు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.